జరిపోయినటువంటి 7 తరాలకు కూడా మోక్ష ప్రాప్తి కలుగుతుంది. అదే అన్నం పెట్టామనుకోండి, కడుపు నిండా తిని సంతృప్తి చెంది ఆశీర్వదించేస్తాం. అది మన పిల్లలకు కూడా మంచి కలుగుతుంది. ఏది ఇచ్చినా కూడా మన కడుపు నిండదు. ఇప్పుడు మీరందరూ కూడా ఇంటికి వెళ్ళిపోతారు. కొద్దిగా పోయేటప్పుడు స్వామి కలిసి ఒక సంచిలో బంగారం తీసుకొచ్చి మీకు ఇచ్చాడనుకోండి, సంచిలో బేసిలో తీసుకొచ్చి ఇచ్చాడనుకోండి. ఇచ్చిన తర్వాత స్వామి మెడలో మంచి హారం కనబడుతుంది, మంచి స్టోన్స్తో. అబ్బా స్వామికి అది కూడా ఇవ్వవా అని అడుగుతాము. అడుగుతావా? అడగము. ఎన్ని డబ్బులు ఇచ్చినా కూడా ఇక్కడ కనబడ్డాయి అనుకోండి, వాళ్ళు అది కూడా కావాలంట. అంటే మనిషికి తృప్తి లేదు. ఎక్కడ కలుగుతుంది? భోజనం పెట్టినప్పుడు మాత్రమే తృప్తి కలుగుతుంది. వాడికి పట్టినందరూ తింటాడు, మళ్ళీ మనం పెట్టినా కూడా వద్దు అంటాడు. ఆఖరి కోపం వచ్చిన కాలు మొక్కురా బాబు దండం పెడితే సాదరా అంటాం. అంటవా అనమా? అంతేగాని కుక్కుంటాం ఆ నోట్లకి. ఇక్కడికి వచ్చేంత వరకు తినొచ్చు, అంతకంటే ఎక్కువ తినలేము ఇక మనం. కాబట్టి ఈ 3 కూడా చాలా గొప్పనటువంటిది. ఇప్పుడు ఇక్కడ స్వామికి కూడా మనం ఆ యొక్క వాళ్ళ ముత్తాత గారి పేరు, తాతగారి పేరు అని చెప్పుకొని ఇక్కడ కన్యాదానం చేసినటువంటి వాళ్ళ పేర్లు కూడా చెప్పి స్వామికి ఆ యొక్క 2 అమ్మాయిలు ఇచ్చి మనం ఇప్పుడు కన్యాదానం అని ఇక్కడ చేయించాడు. ఇప్పుడు మనం అలా కన్యాదానం చేసి మరి మనందరం కూడా బంధువులం కదా, మరి మన ఇంట్లో ఏదో ఇలా చల్లరు ఒక ఇక్కడ కాబట్టి ఆ స్వామి అనుకున్న మనందరికి కూడా కలగాలని ఆ నీళ్లు, కన్యాదానం చేసిన నీళ్లు మన మీద చల్లారు. దాన్ని బట్టి మీ యొక్క వంశాలన్నీ కూడా అభివృద్ధి జరుగుతూ ఉంటాయి. ఆ నీళ్లు మనం ఎత్తి మీద చల్లుకోవడం వల్ల అది చేసాం మనం. దాని తర్వాత 3వది మాంగళ్య ధారణ. ఆ మాంగళ్య ధారణ ఇప్పుడు మన స్వామికి పూజ చేపించాం.